ఈ వీడియోలో మీకు ఎవరైనా సరే పాలిటెక్నిక్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే పాలిసెట్ 2024కి అప్లై చేయాలనుకుంటే దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంకా హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఎలా దొరుకుతాయి, ఇంకా దానికి సంబంధించిన సెంటర్ ఎక్కడ, అడ్మిషన్స్ ఎలా, అసలు ఈ ఎగ్జామ్ ఎవరు అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసరికి 22 2024 నుంచి స్టార్ట్ అయింది, అంటే ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు దీన్ని. సో దీని కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ అవుతుంది. ఒక అప్లికేషన్ ఛార్జెస్ వచ్చి ఓసీబీసీ అయితే, ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 100 రూపీస్కే ఈ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 5/4/2024. ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ వచ్చేసరికి 27/4/2024, అంటే ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 27న జరుగుతుందన్నమాట. అసలు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమిటంటే 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయి ఉండాలి. సో 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయితే ఈ ఎగ్జామ్ కానీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు వచ్చేది మెయిన్గా 10th సంబంధించిన సిలబస్ నుంచే వస్తుంది. 10thలో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్లో నుంచే మీకు వస్తుంది. ఈ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అందులో నుంచే అడుగుతారు. సో మీరు ఏదైతే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై చేయడం రాకపోతే దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది సపరేట్గా వీడియోస్ ఏమన్నా చేస్తాను. ఈ అప్లికేషన్ అనేది మీరు బయట నుంచి చేయించుకోవచ్చు, లేకపోతే మన టీం కూడా ఈ అప్లికేషన్స్ అనేది చేస్తున్నారు. అది ఫ్రీగానే చేస్తున్నారు, ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ అనేది ఫ్రీగా అప్లై చేసి పెడతారు మీకు. ఇంకా హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలన్నా సరే హాల్ టికెట్స్ కూడా వాళ్ళే డౌన్లోడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు మీ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా వీళ్ళే కన్ఫర్మ్ చేసి చెప్తారు. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్స్ని కూడా ఫ్రీగా మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసారా, ఈ నెంబర్లో మీరు ఏదో ఒక నెంబర్ని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ర్యాంక్ వచ్చి ఎక్కడైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే అడ్మిషన్స్ కోసం కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కాలేజ్ సంబంధించి అడ్మిషన్స్ కోసం మన టీంని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి మీరైతే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, అంతా ఫ్రీగానే చేస్తారు, అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ కూడా అప్లై చేయడం ఫ్రీగా అప్లై చేస్తారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలన్నా హాల్ టికెట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసి పెడతారు. అంతేకాకుండా మీ సెంటర్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా ఒకవేళ మీరు ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్స్ కూడా వీళ్ళే ఫ్రీగా చేసి పెడతారనమాట. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 5th. సో ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి, లేదంటే మన వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు చేసి పెడతారు. సో ఎగ్జామ్ అయితే 27 ఏప్రిల్ అనమాట ఈ ఎగ్జామ్. సో అందరూ రెడీగా ఉండండి. మీరు బీటెక్ అయినా ఎంటెక్ అయినా సరే అడ్మిషన్స్ కోసం అయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు చూసుకుంటారు, మీకు అడ్మిషన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, ఈ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్కి అయితే మీరు కాల్ చేసుకుని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళైతే మీకు అనేది అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ సెట్కి సంబంధించి అప్లికేషన్ చేయాలన్నా సరే వీళ్ళు చేస్తుంటారు. ఈ సెట్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే చివరిని ఎండ్ కార్డ్స్లో వీడియోని వెళ్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈ సెట్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా 10th ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.